వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ యాంగ్రీ హస్బెండ్ పార్ట్ 78. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు దక్ష, ముఖ్యంగా నువ్వు. దీని గురించి ఇంకొకసారి మాట్లాడినట్టు తెలిస్తే నాకు కోపం మళ్ళీ చూడాల్సి వస్తుంది అని వార్నింగ్ టోన్లో చెప్పాడు. జై కోపాన్ని చూసి నిజంగానే అందరూ బెదిరిపోతారు. దక్షకి కూడా చాలా భయం వేస్తుంది. ఎవరికీ పని పాట లేదా? అందరూ కలిసి హాల్లో కూర్చొని ఈ దిక్కుమాలిన మీటింగ్ వేశారు, అందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి అని అందరి వైపు సీరియస్గా చూసి చెప్తాడు. కానీ అక్కడ నుంచి ఎవరూ కదలరు. ఎందుకంటే అసలే కోపంగా ఉన్నాడు కదా. దక్షని ఏమైనా అంటాడేమోనని అందరూ అక్కడే ఉంటారు. అసలు వాళ్ళకి కాదు, నీకు బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పుకుంటాను ఇక ఈ విషయం గురించి మాట్లాడకు అని. ఒక్కసారి కూడా నా మాట వినవా? చాలా రోజుల తర్వాత జై అంత కోపంగా మాట్లాడుతుంటే ఎవరూ ఎదురు సమాధానం చెప్పట్లేదు, దక్షతో సహా. ఎన్నిసార్లు చెప్పినా నీకు నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. ఏ పని చెయ్యొద్దు అంటే అదే చేస్తూ ఉంటావా? ఈ విషయం గురించి మాట్లాడొద్దు అన్నాను, మాట్లాడుతూనే ఉంటావు. హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఐస్ క్రీమ్ తినద్దు అంటాను, తింటూనే ఉంటావు. ఇక ఎప్పుడూ నా మాట వింటున్నావని పెద్ద పెద్దగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమైంది, ఎందుకంత కోపం అని దక్ష మెల్లగా అడుగుతుంటే, చూడు దక్ష, నీకిదే లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఈ విషయం గురించి నాకు మాట్లాడితే నిన్ను బయటికి పంపించడానికి కూడా వెనకాడను అని కోపంలో నోరు జారుతాడు జై. ఆ చివరి మాట వినగానే నెత్తిన పిడుగు పడింది అన్నట్టు షాక్ అవుతుంది దక్ష. ఇదేంటి బావగారు ఇంత మాట అనేశారు అని శ్రేష్ఠతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఇదేంటి అలా అన్నాడు అనుకుంటూ జై వైపే చూస్తూ ఉంటారు. నిన్ను బయటకు పంపించడానికి కూడా వెనకాడను అనే మాట వినగానే దక్షకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కన్నీళ్లతోనే జై వైపు చూస్తుంది. జై కాపు అని తాతగారు కూడా సీరియస్ అవుతారు. తను తప్పు చేసిందనిపిస్తే అరువు, తిట్టు, అంతవరకే. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటే ఊరుకోను. వాళ్ళ తాతయ్య మాట్లాడగానే జై వాయిస్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అది కాదు తాతయ్య, తను ఈ టాపిక్ మాట్లాడడం నాకు నచ్చలేదు అంటాడు. నచ్చకపోతే చెప్పు, వద్దు అని చెప్పావు కదా, అయిపోయింది కదా. మరి బయటికి పంపిస్తాను, అసలు అదే మాట. ఎంత కోపం వచ్చినా సరే మన నోరు అదుపులో ఉండాలి, ముందు అది నేర్చుకో అంటారు తాతగారు. ఏదో ఆవేశంలో అన్నాడు కానీ ఇప్పుడు నేనేమన్నాను అని మళ్ళీ ఆలోచిస్తాడు జై. అప్పుడు గుర్తొస్తుంది ఇంట్లో నుంచి బయటికి పంపిస్తాను అనే మాట. నేనేదో కోపంలో అన్నాను, కావాలనేమీ అనలేదులే అనుకుంటూ దక్ష వైపు చూసి తను అలా కన్నీళ్లు పెట్టుకుంటే చూసి అందరి ముందు ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉంటాడు. ఇక రాఖీ ముందుకొచ్చి, మీ ఇద్దరు ఆపండి, తన గురించి మాట్లాడి మీ ఇద్దరు గొడవ పడద్దు. ఈ విషయంలో మాత్రం నేను బావకి సపోర్ట్ చేస్తానక్క. నువ్వు ఈ మాటలు మాట్లాడడం తప్పు అని దక్షకి నీతులు చెప్తూ ఉంటాడు రాఖీ. దక్షకి అవేం వినిపించట్లేదు. బయటకు వెళ్లాల్సి ఉంటుంది అనే మాట మాత్రమే తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఏదైనా తప్పు చేస్తే బయటకు పంపించేస్తారా? ఇక మనకున్న బంధం ఇంతేనా? మా మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఇంతేనా? మా దాంపత్య జీవితం ఇంత బలహీనంగా ఉందా అనుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది దక్ష. సరే సరే అందరూ వెళ్ళండి అంటారు తాతగారు. కానీ అక్కడ నుండి ఎవరు కదలరు. శ్రేష్ఠ వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క రూమ్లోకి వెళ్తూ అంటుంది, రూమ్లోకి వెళ్ళాలా, బయటికి వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాను అంటుంది జై వైపు కోపంగా చూస్తూ. దక్ష ఏంటి ఆ మాటలు అని తాతగారు సీరియస్ అవుతారు. ఆ మాట మీద కూడా వినగానే జై కూడా షాక్ అవుతాడు. ఇదేంటి ఇంకా పొరపాటున కోపంలో అంటే ఇంత సీరియస్గా తీసుకుంటుంది అనుకుంటాడు. తాతగారికి భయం వేస్తుంది. నీలకంఠ చెప్పిన మాటలు అన్నీ గుర్తొస్తున్నాయి. సమస్యలను ఒకేసారి చుట్టుముడుతున్నాయి. ఎవరిని ఏం చేస్తాయో తెలియదని ఆయన చెప్పిన మాటలు గుర్తు చేసుకొని
అంతకుముందు నీలకంఠ చెప్పిన మాట కూడా గుర్తొస్తుంది. ఏ కారణం చేతనైనా దక్ష బయటికి వెళ్తే ఆ దూరం శాశ్వతమవుతుంది అని ఆయన చెప్పిన మాటలు తన చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అనుకోకుండా జై బయటికి పంపించేస్తాను అనే మాట అన్నాడు. ఎప్పుడూ లేనిది దక్ష కూడా బయటికి వెళ్ళిపోవాలా అని తన నోటితో అన్నది. ఇవన్నీ వినేసరికి తాతగారికి చాలా బాధేసింది. ఎక్కడ తను దూరంగా వెళ్ళిపోతుందనని, తను చెప్పిన మాటలు నిజమవుతాయో అని చాలా భయపడుతూ ఉన్నారు శ్రీనివాసరావు గారు. ఇక చాలా ఆపండి, ఇంత వయసు వచ్చింది, ఎప్పుడేం మాట్లాడాలో ఎవరికి తెలీదా? తాతయ్య ఇప్పుడేమైంది అని అడుగుతాడు ఆది. ఏది సీరియస్గా మాట్లాడాలో, ఏది సరదాగా మాట్లాడుకోవాలో కూడా అర్థం కాకుండా పోతుందా మీ అందరికీ? ఇంకొకసారి ఎవరి నోట్లో నుంచి అయినా బయటకు పంపిస్తాననే మాట వస్తే నేను ఊరుకోను అని అందరికీ స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తారు తాతగారు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. జై, దక్ష మాత్రమే ఉంటారు. ఏమైంది తాతయ్య, ఎందుకంత సీరియస్ అవుతున్నారు అని దక్ష నిదానంగా ఆయన్ని కూర్చోబెట్టి అడుగుతుంది. అసలు ఇదంతా నీ వల్లే. నువ్వే అనవసరంగా ఈ టాపిక్ తెచ్చి ఏమీ లేని దానికి ఇంత గొడవ చేశావు అని దక్ష మీద ఎగురుతాడు జై. నేనేం చెప్పినంతసేపు తాతగారికి ఏమీ కోపం రాలేదు. మామూలుగానే విన్నారు. మీరు వచ్చిన తర్వాత, నన్ను బయటకు పంపిస్తానన్న తర్వాతే ఆయన ఇలా అయిపోయారు అని దక్ష కూడా అంత గట్టిగా సమాధానం చెప్తుంది. ఇవాళ ఏమైంది నీకు? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అని సీరియస్ అవుతాడు జై. నేను ఎప్పట్లాగే మాట్లాడుతున్నాను, మీరే అపార్థం చేసుకుంటున్నారు. ఇద్దరికీ మాట పెరుగుతుంది. మీకు దండం పెడతాను, ఇంకాపండి అని తాతగారు చెప్పడంతో ఇద్దరు నోరు మూసుకుంటారు. ఏమైంది తాతయ్య? నా మనవరాలని నెత్తికెక్కించుకున్నావు కదా, చూసావా, నా మాట కూడా వినట్లేదు అంటాడు జై. అసలు తాతగారికి ఏమైంది? తెలుసుకోకుండా మీ గొడవ ఏంటి అని జై మీద విసుక్కుంటూ తాతగారి పక్కన కూర్చొని, ఎందుకు తాతయ్య అలా అయిపోతున్నారు, ఏమైంది? జై కూడా అప్పుడు గమనిస్తాడు. ఎందుకో తెలీదు, ఆయన భయపడుతున్నట్టు అనిపించి, ఏమైంది తాతయ్య అంటూ ఇంకొక వైపు కూర్చొని ప్రేమగా అడుగుతాడు. మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే ఇలా కాకుండా ఎలా ఉంటాను అని ఇద్దరి మీద సీరియస్ అవుతారు తాతగారు. మీ మనవడు ఎప్పుడూ అలా అరవడం అలవాటేగా తాతయ్య, ఇందులో కొత్తేముంది అంటుంది దక్ష. నీ నోరు కంట్రోల్లో ఉండి అత్తయ్య టాపిక్ రాకుండా ఉంటే నేను అరిచేవాణ్ణి కాదు కదా. ఆమె దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తాడు జై. అయినా మీతో నాకెందుకు అని జై వైపు చూస్తూ చెప్పి, ఎందుకు తాతయ్య ఏదో మనసులో పెట్టుకుని బాధపడుతున్నారు? ఏం లేదులే అమ్మా, పెద్దవాణ్ణి కదా, ఇలాంటివన్నీ మామూలే. ఇక ఇద్దరు గొడవ పడకుండా ఈ విషయాన్ని వదిలేసి ఏమీ జరగలేదన్నట్టు ఇద్దరు మామూలుగా ఉండండి అంటాడు. పర్వాలేదులే తాతయ్య, నేను ఇక్కడే ఉంటాను అంటుంది దక్ష. వద్దమ్మా వెళ్ళు, నేను కూడా నా రూమ్లోకి వెళ్తున్నాను అని చెప్పి తాతగారు ముందుగా రూమ్లోకి వెళ్తారు. పద్మని పిలిచి తాతగారిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్తుంది. అలా చెప్పి జైతో ఏం మాట్లాడకుండా మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే జై వచ్చి తనని ఎత్తుకొని తీసుకెళ్ళి రూమ్లో తీసుకెళ్లాలని తనని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తాడు. వద్దు, నేనే వస్తాను అని జై వైపు చూస్తూ చెప్పి మెల్లిగా అలాగే 4 మెట్లెక్కి ఆయాసంతో అక్కడే నిలబడుతుంది. తను అలా బాధపడుతుంటే చూడలేక దక్ష వద్దన్నా వినకుండా తనని ఎత్తుకొని తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేస్తాడు. పర్వాలేదే, రూమ్లోకి తీసుకొచ్చారు, బయటకు వెళ్ళిపోమన్నారు కదా, మీరే తీసుకెళ్ళి బయట పడేస్తారేమో అనుకున్నాను. సంతోషం, లోపలికి తీసుకొచ్చినందుకు అని ఏటో చూస్తూ నొక్కి నొక్కి మాట్లాడుతుంది. ఏయ్, ఆపుతావా నీ సన్నాయి నొక్కులు? తప్పు నీది. మీ పెద్దమ్మ గురించి మాట్లాడకుండా ఉండాల్సింది. సరే మాట్లాడాననుకో, మీరు మాత్రం బయటకు వెళ్ళిపోమంటారేంటి? ఏదో కోపంలో అన్నాను, దానికేంటి ఇంత గొడవ చేస్తున్నావు అంటూ చిరాకు పడతాడు. అనుకోకుండా కోపంలో ఆ మాట అన్నారా, లేదంటే నీ మనసులో ఉన్న మాట ఇలా బయటకు వచ్చిందా? ఆ మాట వినగానే జై ఆశ్చర్యపడతాడు. ఏం మాట్లాడుతున్నావు? అయినా నిన్ను నేను అలా ఎందుకంటాను చెప్పు? అనేశారు కదా శ్రీవారు, అనాల్సిన మాట అనేశారు.
అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి దక్ష, ఏదో కోపంలో నోరు జారి ఒక మాట అంటే దాన్ని పట్టుకొని ఇలా ఏడుస్తూ ఉంటావా? మీరంతకుముందు కోపంలో కంట్రోల్ తప్పి నన్ను కొట్టారు. అప్పుడు నాకు చాలా బాధేసింది. ఇప్పుడు దానికన్నా 1000 రెట్లు బాధ కలుగుతుంది. ఆ మాట అనకుండా ఇంకొకటి కొట్టినా బాగుండేదనిపిస్తుంది. అబ్బా, చెప్తున్నాను కదా, నేను కావాలని అనలేదు అని విసుక్కుంటాడు. మీరు కొట్టినప్పుడు శరీరానికి మాత్రమే గాయమయ్యి నొప్పిగా అనిపించింది. ఇప్పుడు నా మనసుకి గాయమైంది. ఇది ఇంత తేలిగ్గా ఆ బాధ తగ్గదేమో అంటూ కన్నీళ్లు తుడుచుకుంటుంది. తను అలా బాధపడుతుంటే కోపంలో ఆ మాట అనకుండా ఉండాల్సింది అనుకుంటాడు జై. తన పక్కన కూర్చొని తన చేయి పట్టుకొని, నిజంగా నేను కావాలని అనలేదు, కోపంలో అనుకోకుండా ఆ మాట వచ్చేసింది అంటూ తనకి సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఎలా అయితే ఏంటి, అనేశారు కదా. మీరు నాకు సర్ది చెప్పినంత ఈజీగా నేను నా మనసుకి సర్ది చెప్పుకోలేను అంటూ చాలా ఫీల్ అవుతుంది. ఆపు, ఇంత చిన్న విషయాన్ని లాగి పీకే ఎందుకు అంత హంగామా చేస్తున్నావు? నేను కావాలని అనలేదు, అంతే, దట్స్ ఆల్ అంటారు కొంచెం సీరియస్గా. జై చేతిలో ఉన్న తన చేతిని వెనక్కి తీసుకొని, నాకు భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? అయినా నేనున్నాను కదా, భయం ఎందుకు? మీరున్నారు కదా, అందుకే భయం వేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? మీకు వస్తున్న పిచ్చి కోపానికి నిజంగానే ఏదో ఒక రోజు మీరన్న మాట నిజమవుతుందేమోనని భయంగా ఉంది. జై ఏదో చెప్పబోతుంటే దక్ష అవకాశం ఇవ్వకుండా మెల్లిగా పడుకొని అటువైపు తిరిగి కళ్ళు మూసుకుంటుంది. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటాడు జై. అక్కడ తాతగారు కూడా చాలా భయపడుతున్నారు. జై ఎందుకు అలా అన్నాడో గట్టిగా చెప్పచ్చు, తిట్టచ్చు, లేదా ఒకటి కొట్టచ్చు. ఈ మాట అనకుండా ఉంటే బాగుండేది. తను అన్నాడని ఊరుకుంటే దక్ష కూడా ఆ మాట అన్నది. పరమేశ్వర, వీళ్ళిద్దరినీ దూరం చేయకు. ఆ పరిస్థితిని ఇద్దరూ తట్టుకోలేరు. ఇద్దరికి గుండె పగులుతుంది. దీనికి పరిష్కారం ఏంటో కూడా నాకు తెలీదు. వాళ్ళిద్దరినీ దూరం చేయకు అని దేవుడి మీద భారం వేస్తాడు శ్రీనివాసరావు గారు. శ్రేష్ఠకి జై అంటే చాలా అభిమానం. అలాంటిది వాళ్ళ అక్కని అలా అనేసరికి బాధతో పాటు కోపం కూడా వస్తుంది. అక్క మామూలుగానే కొంచెం సెన్సిటివ్. ఈ మాటకి ఇంకా హర్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. అక్క కొంచెం లైట్ తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కొన్నాళ్ళు గొడవ నడుస్తూనే ఉంటుంది. కానీ అక్క లైట్ తీసుకోలేదు, అదే దాని ప్రాబ్లం. అందరి మీద బోలెడంత ఇష్టాన్ని పెంచుకుంటుంది. అందులో ఏ ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేదు. పాపం ఇప్పుడు ఏం చేస్తుందో, నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటుంది. నాకు తెలుసు దాని సంగతి. ఈ టైంలో వెళ్తే బాగోదని అక్కడే కూర్చుంటుంది శ్రేష్ఠ. కానీ తన ఆలోచనలు మొత్తం దక్ష చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలీదు, జై అలా అనడం ఇంట్లో ఎవరికీ నచ్చలేదు. కీర్తన, లడ్డు కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. రాఖీ కూడా చాలా ఫీల్ అవుతాడు. చాలాసేపటి తర్వాత నార్మల్ అవుతాడు జై. దక్ష అని మెల్లిగా పిలుస్తాడు. కన్నీళ్లతో దిండును తడుపుతూ ఉన్న దక్షకి ఆ మాటలు వినిపించినా కానీ కదలకుండా కళ్ళు మూసుకొని అలాగే పడుకుంటుంది. దక్ష అని తన భుజం మీద చేయి వేసి పిలుస్తాడు. ఇటువైపుకు తిరగకుండా అలాగే ఉండి చెప్పండి అంటుంది. ఇలా ఉంటే ఎలా? ఏదో పొరపాటునంటే ఇంకా ఏడుస్తూనే ఉంటావా? ఆ టాపిక్ వదిలేయచ్చు కదా. దక్ష దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి జై అటువైపుకు వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ప్రేమగా తన తల నిమిరి, ఇలా ఉంటే ఎలా చెప్పు? ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకు తెలుసు కదా. అవన్నీ వదిలేసి అడ్డమైన టెన్షన్లన్నీ నెత్తి మీద పెట్టుకుంటున్నావు. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా ఉండరా? దక్ష అలాగే పడుకొని జై వైపు చూసి, నాకు భయం వేస్తుంది, నిజంగా భయం వేస్తుంది. మీరు అమ్మాయే కావాలంటున్నారు, నిజమే, మనకు అమ్మాయి పుడుతుంది. తను పెద్దది, పెళ్ళైపోయిన తర్వాత వచ్చేవాడు కూడా ఇలాగే ఉంటే, తను కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు మీరు తట్టుకోగలరా? ఏ ఆపు, ఇంకా బేబీ పుట్టలేదు, అప్పుడే పెళ్లి చేసుకొని తన భర్త గురించి మాట్లాడతావేంటి? మీ కోపాన్ని చూస్తే భయం వేస్తుంది. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కాక టెన్షన్ పడుతున్నాను. ఒకసారి చెప్పేది వినొచ్చు కదా. పెళ్ళైన దగ్గర నుంచి మీరు చెప్పినవన్నీ వింటూనే ఉన్నాను. ఒకసారి నేను చెప్పడానికి ప్రయత్నిస్తే వినరు.
ఇప్పుడు నాకు కూడా వినాలనిపించట్లేదు, నిద్రొస్తుంది అంటుంది దక్ష. ఇక చేసేది లేక జై లేచి తన పక్కనే పడుకుంటాడు. అస్సలు మనశ్శాంతిగా లేదు ఈరోజు. రోజు ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇవాళ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్నారు. ఇంట్లో అందరికీ కష్టం మీద తెల్లారుతుంది. ఇంట్లో ఒక్కళ్ళు కూడా ప్రశాంతంగా హాయిగా నిద్రపోలేదు. జై లేచేసరికి దక్ష బాల్కనీలో ఉయ్యాలో కూర్చొని ఉంటుంది. గుడ్ మార్నింగ్ దక్ష. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత ఎర్లీగా లేచావు? కొంచెం సేపు పడుకోవచ్చు కదా. రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవాలరా, వెళ్ళి పడుకో అంటాడు. అసలు రాత్రంతా నిద్రపోతే కదా రెస్ట్ తీసుకోవడానికి. అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నాను అంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? నైట్ అంతా అలా చల్లో కూర్చుంటే హెల్త్కి ఏమైనా ప్రాబ్లం వస్తుంది. నీకు ఈ విషయం కూడా అర్థం కాదా అని విసుక్కుంటాడు జై. చాలా కోపంగా ఉన్నాం కదా, ఆటోమేటిక్గా బాడీ కూడా వేడిగా ఉంటుంది. ఈ చల్లగాలి నన్నేం చేయలేదు, ఎందుకంటే మనమిద్దరం అంతకన్నా వేడిగా ఉన్నాం కాబట్టి. సరే, కోపంగా ఉన్నావా? అలాగే ఉండు. ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తాను. నేనైతే ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. రెడీ అయి వెళ్ళండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది. తనకి బాగా కోపం వచ్చిందని, రాత్రి జరిగిన దానికి బాధపడుతుందని అర్థం చేసుకొని జై కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు. దక్ష నా డ్రెస్ తీయలేదేంటి అంటూ ఒక టవల్ కట్టుకొని మరొక టవల్ భుజం మీద కప్పుకొని దాంతో తల తుడుచుకుంటూ వచ్చి అడుగుతాడు. ఇక నుంచి మీరు ఏ డ్రెస్ వేసుకోవాలో మీరే తీసుకోండి, అలా అలవాటు చేసుకోండి. బేబీ పుట్టిన తర్వాత పని ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నావా అంటాడు కొంచెం నవ్వుతూ. కాదు, ఎలాగో బయటకు పంపిస్తా అన్నారు కదా, అప్పుడు వెళ్ళిపోవాల్సిందే కదా. మీ పనులు మీరు సొంతంగా నేను చేయడం నేర్చుకోండి. అప్పుడు నేను వెళ్ళిపోయినా మీకు ఏ ప్రాబ్లం ఉండదు అంటుంది. రాత్రి నుంచి ఇదే మాట పట్టుకొని చంపుతున్నావు. అసలు నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? అర్థమవుతుందా? మీరు చెప్పిన మాట మళ్ళీ మీకే చెప్తే అంత కోపం వస్తుంది కదా. మరి ఆ మాట పడిన నాకెంత బాధగా ఉంటుంది. మీరు ఇలా అర్థం చేసుకున్నా సరే, ఇక మీ పనులు మీరే చేసుకోండి అంటుంది దక్ష. అసలు ఏమీ లేని దానికి ఇంత గొడవ ఎందుకు జరుగుతుందో జైకి అర్థం కాక, నీకు పిచ్చి పట్టింది అంటూ కోపంలో చేయి పైకి లేపుతాడు. దక్ష కోపంగా చేతి వైపు చూస్తూ ఉంటుంది. బావా అనే పిలుపు వినపడగానే ఇద్దరు డోర్ వైపు చూస్తారు. శ్రేష్ఠ నిలబడి ఉంటుంది. శ్రేష్ఠని చూడగానే జై తన డ్రెస్ని తను తీసుకొని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఏంటక్క, మీ ఇద్దరి మధ్య ఇంకా గొడవ తగ్గలేదా? బావగారు నిన్ను కొట్టడానికి చేయి పైకెత్తి అంత దాకా ఎందుకు లాగుతున్నావు? వదిలే అంటుంది శ్రేష్ఠ. మీ బావగారికి నన్ను కొట్టడం ఏమీ కొత్త కాదు కదా. ఆయనకి కోపం వచ్చినప్పుడల్లా ఇలాగే చేస్తుంటాడు. ఆల్రెడీ ఒకసారి చెంపదెబ్బ కూడా పడింది అని ఉక్రోషంగా మాట్లాడుతుంది దక్ష. అక్క, ఇక వదిలే. శ్రేష్ఠ ఒకవేళ ఆది నిన్ను ఇలాగే మాట్లాడకుండా ఉండు, లేకపోతే బయటకు వెళ్ళిపో అని కోపంగా అంటే నువ్వు ఇలాగే సర్దుకుపోయి ఉండగలవా అని సూటిగా శ్రేష్ఠ కళ్ళలోకి చూసి అడుగుతుంది. అప్పుడే బయటకు వచ్చిన జై కూడా మాటలు వింటాడు. నేను అన్నది చిన్న మాటే, కానీ దానికి దక్ష ఎంత హర్ట్ అయిందో అర్థం చేసుకుంటాడు జై. దక్ష అడిగిన ప్రశ్నకి టక్కున సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తూ ఉంటుంది శ్రేష్ఠ. చూడు చిట్టి చెల్లెలా, నేను కూడా ఇలాంటివి బాగానే చెప్తాను, కానీ ఎవరి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ బాగా అర్థమవుతుంది. ఆ మాట అనిపించుకున్నాను కాబట్టి నాకంత బాధగా ఉంది. నువ్వు కేవలం విన్నావు కాబట్టి నీకేమీ అనిపించదు, సర్దుకు పొమ్మని ఈజీగా చెప్తున్నావు. అది కూడా నిన్ను ఇలాగే అంటే నా బాధ అప్పుడు నీకు తెలుస్తుంది. జై కోపంగా లోపల నుంచి బయటకు వచ్చి, నీకేమైనా మెంటలా? అరే ఏమీ లేదు, దాన్ని పట్టుకొని ఇలా నువ్వే ఎక్కువ ఊహించుకుంటూ ఉంటావేంటి? నేనెప్పుడూ బాగానే ఉంటాను. పిచ్చి పట్టేది మెంటల్ ఎక్కేది మీకే, నాకు కాదు అని దక్ష కూడా గట్టిగానే చెప్తుంది. నీకేమైందో నాకు తెలియదు, కానీ రాత్రి నుంచి ఇదే విషయాన్ని పట్టుకొని సాధిస్తున్నావు. మీరు కూడా ఆ మాట అనకుండా ఉంటే నేను సైలెంట్గానే ఉండేదాన్ని కదా. అసలు వీళ్ళిద్దరూ ఇలా ఆపకుండా మాట్లాడుకుంటుంటే శ్రేష్ఠ ఇద్దరి వైపు తల తిప్పి చూస్తూ ఉంటుంది. నువ్వు బాగానే ఉన్నావా దక్ష? లేదంటే ఒకసారి మెంటల్ హాస్పిటల్కి చెక్ చేపిస్తాను అంటాడు చాలా సీరియస్గా చేపెట్టి. నేను మాట్లాడినందుకే నన్ను మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తానంటే
నా మీద చేయి చేసుకొని నన్ను బయటకు వెళ్ళమంటున్న మిమ్మల్ని ఏ హాస్పిటల్లో చూపించాలి అని అంతే కోపంగా మాట్లాడుతుంది దక్ష. అసలు నిన్ను అంటూ కోపంగా ముందుకొస్తుంటే దక్షకి జైకి మధ్యలో శ్రేష్ఠ నిలబడి బావగారు ప్లీజ్. శ్రేష్ఠని అలా వాళ్ళిద్దరి మధ్యలో చూడగానే చి అనుకుంటూ కిందకు వెళ్ళిపోతాడు జై. నువ్వెందుకు ఆపుతున్నావు? ఏం చేస్తాడు? కోపంలో మళ్ళీ పొమ్మని అంటాడు, లేదంటే కొడతాడు. అది కాకపోతే డైరెక్ట్గా బయటికి నెడతాడు, అంతే కదా. అక్క ప్లీజ్ ఇక ఆగు, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని తనను బలవంతంగా వాష్రూమ్లోకి పంపిస్తుంది. తన చీర అన్నీ తీసి డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి అక్కడే చైర్లో కూర్చుంటుంది. ఏమైంది అక్కకి ఇంత కోపం వచ్చింది? నిన్న బావగారు అన్న మాటకి కోపం రావడం సహజమే. నిజాన్ని నాకు కూడా కోపం వచ్చింది. కానీ అక్క చాలా హర్ట్ అయినట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఎప్పుడు కూడా గొడవ పడలేదు. ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఏమైనా వచ్చినా అక్క సర్దుకుపోతుంది. అసలు అలాంటివి చిన్న చిన్న విషయాలు అస్సలు పట్టించుకోదు. కానీ ఇప్పుడేమో తను ఎందుకు అంత ఫీల్ అవుతుంది? దీన్ని బట్టి అర్థమవుతుంది తను ఎంత హర్ట్ అయిందో. పాపం ఎంత ఫీల్ అయితే బాధపడితే అంత కోపంగా మాట్లాడుతుంది. నిజమే కదా, బావాలు అనకుండా ఉండాల్సింది. శ్రేష్ఠ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది ఆలోచించుకుంటూ అంతే కూర్చుంటుంది. ఈలోగా దక్ష ఫ్రెష్ అయి వస్తుంది. బాగా ఏడ్చిందేమో, కళ్ళన్నీ రెడ్గా అయిపోయాయి. వాళ్ళ అక్కని అలా చూడగానే చాలా బాధగా అనిపించి తనని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి, నువ్వు అలాగే కూర్చో, నేను జడవేస్తాను అని తనే జడవేసి పూలు కూడా పెడుతుంది. అక్క నువ్వు ప్రతి విషయానికి ఇలా స్ట్రెస్ తీసుకుంటే ఎలా? ఒకసారి బేబీ గురించి ఆలోచించు. ఈ టైంలో ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. ఈ విషయాలన్నీ నాకన్నా నీకే బాగా తెలుసు. కానీ ఇలా ఎందుకు చేస్తున్నావు? ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం పద అని శ్రేష్ఠ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆ మాట అంటుంది. ఇక శ్రేష్ఠ కూడా పొడిగించకుండా సరే వెళ్దామంటుంది. వాళ్ళ అక్క చేయి పట్టుకొని జాగ్రత్తగా మెట్లు దించుతుంది. జై తనని తీసుకురావడానికి బయలుదేరితే వద్దని సైగ చేస్తుంది శ్రేష్ఠ. అందుకే తను అక్కడే ఆగిపోతాడు. రోజు అందరికీ తనే బ్రేక్ఫాస్ట్ పెడుతుంది. కానీ ఈరోజు మాత్రం ఏం మాట్లాడకుండా వచ్చి సైలెంట్గా కూర్చుంటుంది. శ్రేష్ఠ కీర్తన అందరికీ పెడతారు. దక్ష చాలా మెల్లిగా తింటూ ఉంటుంది. ఏంటి ఏమైందని అడగాలని మనసులో ఉన్నా జై ఫేస్ చూసి అందరూ సైలెంట్గా ఉంటారు. వాళ్ళ తాతగారు పక్కనే ఆది కూర్చొని ఉంటాడు. తాతయ్య, మీ విశ్వామిత్రులతో మాట్లాడాలంటే అందరూ భయపడుతున్నారు. కనీసం మీరైనా మాట్లాడండి. మిమ్మల్ని అయితే ఏమీ అనడులే, ఏదో ఒకటి పలకరించండి అని చెప్తాడు ఆది. ఏంటమ్మా అంత తక్కువ తింటున్నావు, ఇంకొంచెం తిను అంటారు తాతగారు. దక్ష ప్లేట్ వైపు చూస్తూ, చాలు తాతయ్య, మీ మనవడు పెట్టే వాటితో ఆల్రెడీ కడుపు నిండిపోయింది, ఈ మాత్రం చాలు, ఇంకెక్కువ తినలేను అంటుంది. చూడు దక్ష, ఇప్పుడు ఇక్కడ ఏమీ అవ్వలేదు. అనవసరంగా నువ్వే ఒక విషయాన్ని పట్టుకొని లాగి పీకి ఏదేదో చేస్తున్నావు అంటాడు జై. మరీ అంత ఫీల్ అవుతానని తెలిసినప్పుడు ఆ మాట అనకుండా ఉండొచ్చు కదా. అసలు బుద్ధుందా నీకు? తినేటప్పుడు ఈ గోలేంటి అంటూ సీరియస్గా పైకి లేస్తాడు. అయ్యో, అనవసరంగా మాట్లాడానని తాతగారు మనసులో అనుకుంటారు. ఇక రాత్రి నుంచి ఇదే మాట పట్టుకొని దక్ష గొడవ చేస్తూ ఉంటే చిర్రెత్తుకొస్తుంది జైకి. వెంటనే వాటర్ గ్లాస్ తీసుకుని కోపంగా ఎత్తి కింద పడేస్తాడు. గాజు గ్లాస్ పళ్ళున పగిలిపోతుంది. అందరూ తినకుండా ఒక్కసారిగా పైకి లేస్తారు. దక్ష మాత్రం కూర్చొని తింటూ, ఎందుకు లేచారు? అంత భయపడాల్సిన అవసరం లేదు, కూర్చొని తినండి. ఇదంతా మీ అన్నయ్యకి అలవాటే కదా అంటుంది. అసలు ఆపవా? నీతో నా వల్ల కావట్లేదు అని సీరియస్గా వెళ్ళిపోతాడు. దక్ష మాత్రం ప్లేట్లో ఉన్న కొంచెం తినేసి మెల్లిగా పైకి వెళ్తుంది. ఏమైంది అసలు వీళ్ళిద్దరికీ ఇలా గొడవ పడుతున్నారేంటి? మీ అన్నయ్య విషయం వదిలే, వాడెప్పుడూ అలాగా చిరుబుర్రులాడుతూనే ఉంటాడు. ఇవాళ మీ వదిన కూడా అలాగే మాట్లాడడం ఏంటి అంటూ తాతగారు ఆశ్చర్యపడతారు. నేను కూడా తనతో మాట్లాడాను, ఎందుకో తెలీదు, ఈ విషయంలో తను చాలా అప్సెట్ అయింది అంటుంది శ్రేష్ఠ. పద్మ పగిలిపోయిన ఆ గాజు గ్లాసులంతా తీసేసి అక్కడంతా క్లీన్ చేసి వెళ్ళిపోతుంది. దక్ష మెల్లిగా రూమ్లోకి వెళ్ళి, ఇక మీరు ఎప్పటికి మారుతారు? మీ కోపాన్ని ఎప్పుడు తగ్గించుకుంటారు?
నాకు భయమేస్తుంది. మీకున్న ఈ కోపం వల్లే మరిద్దరి మధ్య దూరం పెరుగుతుందేమోనని ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏమైంది దక్ష నీకు? రాత్రి నుంచి ఇలాగే సాధిస్తున్నావు. అసలు నువ్వెప్పుడు ఇలా మాట్లాడవు. ఇవాళ ఏమైంది నీకు? నాకు ఎప్పుడైనా కోపం వస్తే సర్ది చెప్తావు. నా కోపాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తావు. కానీ ఇవాళ నీ ప్రవర్తనతో నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావెందుకు? ఇలా ఆలోచిస్తూ తన ఆఫీస్కి వస్తాడు. చాలా సీరియస్గా తన రూమ్లోకి వెళ్తాడు. ఎప్పుడు కూర్చునే చైర్లో కాకుండా సోఫాలో కూర్చొని తనని ఆ మాట అనకుండా ఉండాల్సిందేమో పాపం. చాలా ఫీల్ అయింది. నిజమే కదా, ఎప్పుడూ చాలా ప్రేమగా ఉండే నేను ఈరోజు బయటకు పంపిస్తాననేసరికి తను ఫీల్ అవ్వడం సహజమే కదా. తను ఎంత బాధపడి ఉంటే ఇలా మాట్లాడుతుంది. పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తనని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదు. ఒక రకంగా తనది కోపం కూడా కాదేమో, బాధ. పాపం చాలా ఫీల్ అవుతుంది అనిపిస్తుంది. అక్కడి నుంచి లేచి తన చైర్లో కూర్చుంటాడు. అక్కడ నవ్వుతూ ఉన్న దక్ష ఫోటో ఫ్రేమ్ తీసుకొని, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు ఇలా ఉండడం నాకు అస్సలు నచ్చలేదు. నువ్వు ఇలా సీరియస్ అవ్వడం, ఏడవడం, బాధపడుతూ ఉండడం అసలు నీకు సెట్ అవ్వట్లేదు. నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను రా దక్ష. ప్లీజ్ నార్మల్గా ఉండు అంటూ ఆ ఫోటోని గుండెల మీద పెట్టుకొని చైర్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు జై. అక్కడ దక్ష కూడా సెల్లో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. భయమేస్తుందండి. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఎక్కడ మన ఇద్దరి మధ్య దూరం వస్తుందో అని చాలా భయం వేస్తుంది. నాలో ఈ భయం పెరిగిపోతుంది. వారం రోజుల నుంచి సరిగ్గా నిద్ర కూడా పోవట్లేదు. నా భయానికి తగినట్టు మీరు కూడా ఇలా అరిస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ చాలా ఫీల్ అవుతూ జై ఫోటోని చూస్తూ ఉంటుంది. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది? అసలు ఎప్పుడు జరగని గొడవ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. స్టోరీ స్టార్టింగ్లో ఒక్కసారి జై దక్షని కొట్టాడు. తర్వాత మళ్ళీ ఇన్ని ఎపిసోడ్లో ఇప్పటివరకు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరగల. అలాంటిది ఇప్పుడు మళ్ళీ గొడవలు జరుగుతున్నాయి అంటే ఏం జరుగుతుంది? ఆ నీలకంఠం చెప్పినట్టు ఇద్దరికి ఏమన్నా విడిపోతారా? చూద్దాం నెక్స్ట్ పార్ట్లో. మీరేమనుకుంటున్నారు ఈరోజు ఎపిసోడ్ గురించి నాకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.